విద్యా వ్యవస్థ రిగ్గింగ్ దేశవ్యాప్తంగా 10 ఏళ్లలో 152 పేపర్ లీక్లు 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా అంటే ఓన్లీ కేంద్రం ఒక్కటే కాదు దేశవ్యాప్తంగా 152 పేపర్ లీకేజ్లు అయినాయంట 10 సంవత్సరాలలో. ఇక విద్యా వ్యవస్థ ఏ విధంగా గొప్పగా వెళ్తుందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, మిక్స్డ్ ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక్కో కేసులోనూ ఎవరికి శిక్ష పడలే అంటున్నారు రాహుల్ గాంధీ. ఎడ్యుకేషన్ సిస్టమ్ను నిర్వీర్యం చేశారు. విద్యార్థులు టెర్రరిస్టులు కాదు, తమ హక్కులు నిష్పాక్షిక విద్యా వ్యవస్థను కోరుతున్నారు. వారిపై క్రూరంగా దాడి చేసిన పోలీసులను శిక్షించాలి. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతిపరుడు, అసమర్థుడు, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలి. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలి. నేను కొన్ని దెబ్బలు తింటే పోయేదేమీ లేదు. మీడియా సమావేశంలో లోక్సభ ప్రతిపక్ష నేత కామెంట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎవరు దెబ్బలు కొడతారు సార్, మీరు ప్రతిపక్ష నాయకుడు. 152 సార్లు పేపర్ లీకేజ్లు అవుతాయి. అలా తెలంగాణలో టాప్ ఉంది. మన కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ టాప్ ప్లేస్లో ఉన్నది. ఆస్ట్రేలియా ఉన్నోడు కూడా ఇక్కడ ఎగ్జామ్ రాస్తాడు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ లీకేజ్లు. కేంద్రం గట్లనే పాడాయా, రాష్ట్ర సర్కార్లు గట్లనే పాడాయా. అంటే ప్రతి రాజకీయ నాయకుడి విజన్ ఏమో, మనకి ఎలాగో అంగూటి కాలని, మనకు చదువు రాదు, కాకపోతే చదువు వస్తే మళ్ళీ వాడు ఎడ్యుకేట్ అవుతాడు. ఎడ్యుకేట్ అయితే ప్రశ్న వస్తుంది, క్వశ్చన్ వస్తే మనం తట్టుకోలేము. సో చదువునే నిర్వీర్యం చేయాలి. అందుకే విద్యా వ్యవస్థ పైన పెట్టుబడులు పెట్టారు ఎవడు. ఉచిత వైద్యం పైన ఉండదు, ఉచిత నిర్బంధ విద్య పైన ఉండదు. మన రేవంత్ అంటే ఒక స్కూల్లో చేసిండు, మొత్తం సర్వనాశనం పట్టించిండు. ఇంకా వేరే రిమైనింగ్ ఏడలేదు కథ. దేశంలో జాబ్స్ లేవు, పెను సంక్షోభం వస్తుంది అని తెలియజేస్తూ ఉన్నారు. దేశంలో ఎట్లా ఉంది పరిస్థితి? దేశంలో ఉద్యోగాలు లేవని మనం ఒక పెద్ద సంక్షోభం వైపు పయనిస్తున్నామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. పేపర్ లీకేజ్ల వివాదం వెనుక యువతను వేధిస్తున్న తీవ్రమైన ఉపాధి సంక్షోభం దాగి ఉందన్నారు. పేపర్ లీకేజ్లు విద్యా వ్యవస్థను దెబ్బతీసాయన్నది నిజమే అయినప్పటికీ కోట్లాది మంది యువతకు ఉద్యోగాలు లేకపోవడం అంతకంటే చాలా పెద్ద సవాల్గా మారిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశంతో కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలు ప్రైవేటీకరణ కారణంగా ప్రభుత్వ రంగంలోని ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని అన్నారు. దేశంలో ఉత్పాదక రంగం మూతపడిందని, వ్యాపార అవకాశాలు మూతపడ్డాయని, కార్పొరేట్ ఉద్యోగాలు మూతపడ్డాయి, ప్రభుత్వ రంగం మూతపడింది. వారికి ఉన్న ఒకే ఒక మార్గం ప్రభుత్వ ఉద్యోగం. దాన్ని కూడా వారు అవకతవకలతో నింపేసి భరించలేని విధంగా మార్చేస్తున్నారు. విద్యార్థుల డిమాండ్లతో మేము 100% ఏకీభవిస్తున్నాం. దీనికి సంబంధించిన కఠినమైన చర్యలు ఉండాలి అని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ ఏమైపోతుంది, 152 సార్ల దేశంలో పేపర్ లీకేజీలు జరిగినా ఇప్పటి వరకు ఒక్కడిపైన చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర సర్కారు తీసుకోలేదు, కేంద్ర సర్కారు తీసుకోలేదు. అట్లుంటుంది మన దగ్గర. ఇక సీజేపీతో చర్చలకు సిద్ధం అంటున్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. వారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు చర్చలకు రెడీ. రాహుల్ గాంధీ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లీక్లపై ఎందుకు మాట్లాడారు? పేపర్ లీక్ల నివారణపై సభలో సమగ్రంగా చర్చ జరగాలి. ప్రతిపక్షాలు రాజకీయ ఆరోపణలు పక్కన పెట్టి పార్లమెంట్లో చర్చకు రావాలని పిలుపునిస్తూ ఉన్నారు. పేపర్ లీకేజ్లు ఓన్లీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో జరగలే, కాంగ్రెస్ రాష్ట్రాలలో కూడా జరిగినాయి. కానీ కాంగ్రెస్ రాష్ట్రాలలో జరిగినప్పుడు ఈ కుహునా మేధావులు భారతదేశంలో ఉండి భారతదేశాన్ని సర్వనాశనం చేసే కుహునా మేధావులు ఎవడు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడంటే అలా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం అని ఫీల్ అవుతాడు. భారతీయ జనతా పార్టీ ఉంటే ఈయనకు నరనరాన హిందుత్వ ఎజెండా అంటే నచ్చదు, యాంటీ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తాడు. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ పైన ఉవ్వెత్తున ఎగుస్తుంది. సేమ్ థింగ్ కదా. టీఆర్ఎస్ ఉన్నప్పుడు పేపర్ లీకేజీలు జరిగినాయి. ఎంతమంది పోరాటాలు చేసిండ్రు, ఎంతమంది కుహునా మేధావులు పోరాటాలు చేసిండ్రు. కాంగ్రెస్ రాష్ట్రాలలో జరుగుతూ ఉన్నాయి పేపర్ లీకేజ్లు. ఎందుకు కర్ణాటక గురించి మాట్లాడారు? ఎందుకు కేరళ గురించి మాట్లాడారు?
రూల్ అందరికీ వర్తిస్తుంది కదా. విద్యా వ్యవస్థ అన్నప్పుడు నీకు దేశం పైన ఎంత ప్రేమ ఉందో రాష్ట్రం పైన కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉండాలి కదా నీ రాష్ట్రాలపైన. వాస్తవంగా జాబ్స్ వ్యవస్థ పీజీలు పిహెచ్డీలు చేసినా ఉద్యోగాలు దొరకకుండా పోతూ ఉన్నాయి. ఎంబీఏలు ఎంసీఏలు బీటెక్లు చేసినా కూడా 20-30 వేలు రాకుండా పోతూ ఉన్నాయి. అట్లాంటి స్కిల్డ్ ఉన్నోళ్ళకి ఉద్యోగాల అవకాశాలు ఏం తక్కువ లేదు. వాడికి టాలెంట్ ఉంటే వాడు ఏదైనా బ్రతుకుతున్నాడు. జాబ్స్ చేసే విధానం కావచ్చు, జాబ్స్ కల్పించే ఉపాధి అవకాశాలు కావచ్చు, కేంద్ర రాష్ట్ర సర్కారులు మొత్తం విస్మరించాలని చెప్పుకోవచ్చు. వాళ్ళకు ఉద్యోగాలు వస్తే సరిపోతుంది. నీళ్లు నిధులు నియామకాల పేరుతో నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు ఎవరికి వచ్చినాయి, నియామకాలు ఎవరికి వచ్చినాయి, నిరుద్యోగం మొత్తం సర్వనాశనం అయిపోయింది. అట్లనే ఉన్నది. వాళ్ళ ఇంట్లోకి ఉద్యోగాలు వస్తున్నాయి కానీ నా తెలంగాణ ప్రజలు, నా భారతదేశ ప్రజలకు మాత్రం ఉద్యోగాలు రావడం లేదు. దీనిపైన చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ధర్నా చేసిండే, ఢిల్లీలో చేయాల్సిన రేవంత్ రెడ్డి కొడంగల్లో చేసిండు. నిరసన తెలిపితే పాశవిక దాడుల ధర్మేంద్ర దేశాన్ని దోచుకుంటున్నారు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ నిరసన తెలిపితే పాశవిక దాడుల అని రేవంత్ రెడ్డి అంటున్నారు కదా. మరి ఇక్కడ సెంట్రల్ కేంద్రంలో తెలుపుతేనేమో పాశవిక దాడులు అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో తెలుపుతే మరి మీరెందుకు పాశవిక దాడులు చేస్తూ ఉన్నారు విద్యార్థుల పైన? మీరెందుకు చేస్తూ ఉన్నారు అంటున్నా విద్యార్థుల పైన. మా ఎటువైనాయి, మా 2 లక్షల ఉద్యోగాలు ఎటువైనాయి అయ్యా రేవంత్ అన్న అని క్వశ్చన్ చేస్తున్న ఈ బిడ్డల పైన ఎందుకు పాశవిక దాడులు చేస్తూ ఉన్నారు? మా యువ వికాసం ఎటువైంది రేవంత్ అన్న అని, రాజీవ్ యువ వికాసం ఎటువైంది రేవంత్ అన్న అని క్వశ్చన్ చేస్తే వాళ్ళపైన ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు? చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి గేట్లకు తాళాలు ఎందుకు వేస్తూ ఉన్నారు? గేట్లకు తాళాలు ఎందుకు వేస్తూ ఉన్నారు? ఇక్కడ లైబ్రరీలో ఉండేవాడు లైబ్రరీలో ఉండాలి, బయటికి రాకూడదని ఇక్కడ మొత్తం పోలీస్ డిప్లాయ్మెంట్ ఎందుకు కల్పిస్తూ ఉన్నారు? మీరు చేస్తేనేమో సంసారం అయిపోయింది, ఆడ భారతీయ జనతా పార్టీ చేస్తే వ్యభిచారం అయింది. ఇదేం ద్వంద్వ వైఖరి. రాహుల్ గాంధీ కూడా అక్కడ కొట్లాడుతున్నాడు. మరి తెలంగాణలో బిడ్డలు ఉద్యోగాల కోసం మీరిచ్చిన హామీల ఉద్యోగాల కోసం ఇక్కడ ఫైట్ చేస్తాయి. ఈ బిడ్డల్ని ఎందుకు 3rd డిగ్రీ కొడతా ఉన్నారు? ఎందుకు కేసుల పాలు చేస్తూ ఉన్నారు? దీనిపైన ఎందుకు మాట్లాడారు రాహుల్ గాంధీ గారు? మీరు